ఏం అవసరం ఉంది వాళ్ళ సమాజానికి, ఏం కావాలి, ఏం అవసరం ఉంది, ఎందుకోసం తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి దీర్ఘంగా ఆలోచిస్తే ఇప్పుడు ఇక్కడ మనని తీస్తున్నటువంటి కెమెరామెన్స్ ఉంటారు సార్, వాళ్ళకున్న జీతంలో 60 నుండి 70% వరకు విద్యకు వైద్యానికే ఖర్చు అవుతుంది. ఒక రైతన్న ఉంటాడు సార్ ఊళ్ళో, ఆదిలాబాద్ ఎక్కడనో, ఆయనకు రైతు బంధు రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఆయనకు వచ్చేటటువంటి ఆదాయంలో 60 నుండి 70% అక్కడ ఉన్న పిల్లని ఇంజనీరింగ్ చదివాలి, హైదరాబాద్లో ఫీజు కట్టడానికి అయిపోతుంది, ఏదన్నా జబ్బు వస్తే మొత్తం అయిపోతుంది. అంటే పూర్తి తెలంగాణ సమాజం కూడా తను సంపాదించేటటువంటి సంపాదనలో 60 to 70% విద్యకు వైద్యానికి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ పీపుల్స్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ అప్లికేషన్ గవర్నమెంటే టేకప్ చేయాలని ఒక సిన్సియర్ ఆలోచనతో, ఒక ఇన్డెప్త్ అనాలిసిస్తో, బడ్జెట్ స్టడీ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నటువంటి ఎకనామిస్ట్తో చర్చించిన తర్వాతనే అన్నీ ఆలోచించినాకనే ఉచితంగా విద్యా వైద్యం ఇస్తామని ప్రామిస్ చేశారు.